సింహాచలం టెంపుల్కి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అని పేరు ఎందుకు వచ్చింది? వరాహలక్ష్మీ నరసింహస్వామికి చందనోత్సవం ఎందుకు చేస్తారు? అలాగే సంవత్సరంలో 12 గంటలు మాత్రమే నిజరూప దర్శనం ఎందుకు కలుగుతుంది అనే అంశాల గురించి తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సత్యయుగంలో, దానినే కృతయుగం అని కూడా అంటారు. అయితే సత్యయుగంలో హిరణ్యాక్ష అనే రాక్షసుడు భూదేవిని అపహరించి బంధిస్తాడు. అప్పుడు భూదేవిని రక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలో జన్మించి హిరణ్యాక్షని సంహరించి భూదేవిని యథాస్థితిలో పెట్టేస్తారన్నమాట. ఇది మనకి వరాహ అవతారం వెనుక ఉన్న పురాణ కథ. అయితే హిరణ్యాక్షుడిని విష్ణువు సంహరించాడనే ద్వేషంతో విష్ణువుని సంహరించాలని హిరణ్యాక్షుని సోదరుడైన హిరణ్యకశ్యపుడు పట్టుబడతాడు. కానీ హిరణ్యకశ్యపుడి పుత్రుడు ప్రహ్లాదుడు గొప్ప విష్ణు భక్తుడే జన్మిస్తాడు. సొంత పుత్రుడని కూడా చూడకుండా శ్రీ మహావిష్ణువుపై ఉన్న ద్వేషంతో హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడిని చంపడానికి ప్రయత్నించినప్పుడు శ్రీ మహావిష్ణువు నరసింహావతారంలో వచ్చి హిరణ్యకశ్యపుడిని సంహరిస్తారు. ఇది నరసింహావతారం వెనుక ఉన్న పురాణ కథ. అయితే ఈ కథలు చాలామందికి తెలిసే ఉంటాయి. కానీ ఇప్పుడు టెంపుల్కి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. అయితే హిరణ్యకశ్యపుడిని సంహరించిన తర్వాత నరసింహస్వామి చాలా ఆగ్రహంతో ఉంటారంట. అప్పుడు ప్రహ్లాదుడు స్వామివారి దగ్గరకు వెళ్ళి, స్వామి, మీ ఉగ్రరూపం నేను తట్టుకోలేకపోతున్నాను, మీలో కొంచెం సౌమ్యతను కూడా నేను చూడాలని అనుకుంటున్నాను, దయచేసి కరుణ చూపండి స్వామి అని అడిగారంట. అప్పుడు నరసింహస్వామి తన ఉగ్రరూపానికి ప్రతీక అయిన నరసింహ అవతారం మరియు అలాగే సౌమ్యతకు ప్రతీక అయిన వరాహ అవతారం రెండింటినీ కలిపి వరాహ నరసింహ అవతారంగా వచ్చారంట. ఈ వరాహ అవతార ప్రతిమ ఎలా ఉంటుందంటే, విగ్రహం అది ఎలా ఉంటుందంటే, ముఖమేమో వరాహ అవతారంలో, శరీరమేమో నరసింహ అవతారంలో ఉంటుంది. విష్ణుమూర్తి వరాహ అవతారంలో భూదేవిని రక్షించారు కదండి. ఆ భూమాతని మన సింహాచలం క్షేత్ర స్థల పురాణంలో లక్ష్మీదేవిగా పరిగణించారు. అందుకనే ఈ ఆలయంకి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అని పేరు వచ్చింది. అయితే ఇప్పుడు స్వామివారికి చందనోత్సవం ఎందుకు చేస్తారు? సంవత్సరంలో 12 గంటలు మాత్రమే స్వామివారి యొక్క నిజరూప దర్శనం ఎందుకు కలుగుతుంది? మరియు వాటి వెనుక ఉన్న రహస్యాలు ఏమిటో చూద్దాం. పైన చెప్పాను కదండి, ప్రహ్లాదుని కోరిక మేరకు స్వామివారు వరాహ నరసింహ అవతారంగా వచ్చారని. అప్పుడు స్వామివారు ఇలా చెప్తారంట, నాలా ఉన్న నరసింహ ఉగ్రరూపంను భక్తులు తట్టుకోలేరు, కనుక నా ప్రతిమను ఎల్లప్పుడూ చందనంతో పూత వేసి ఉంచండి అని స్వామివారు ప్రహ్లాదునికి చెప్తారంట. స్వామివారు చెప్పినట్టుగానే ప్రహ్లాదుడు నిత్యం చందనంతో పూజ చేసేవారంట. అలా కాలానుగుణంగా ప్రహ్లాదుని తర్వాత సత్యయుగం చివరికి వచ్చేసరికి స్వామివారికి పూజలు చేయడం ఆపివేస్తారు. పూజ ఆగిపోవడంతో ఆ ప్రతిమ మొత్తం కొన్ని రోజులకు మట్టి కూరుకుని పెద్ద పుట్టలాగా తయారైపోతుందంట. అయితే కొన్ని సంవత్సరాల తరువాత చంద్రవంశంలో జన్మించిన పురూరవుడు అనే రాజు, అతని భార్య ఊర్వశి, ఆమె ఒక అప్సరస, వాళ్ళిద్దరూ కలిసి పుష్పక విమానంపై ఆకాశంలో అలా వెళ్తూ ఉండేటప్పుడు వాళ్ళ విమానం సింహాచలం కొండపైకి వచ్చేసరికి ఇంకా ముందుకి సాగకుండా ఆగిపోయి అలా నేలపైకి ఆకర్షిస్తూ ఉండేదంట. అయితే రాజు భార్య అప్సరస అవ్వడంతో తన శక్తులతో విషయం గ్రహిస్తుంది. వాళ్ళు స్వామివారి కోసం అలా అడవిలో గాలిస్తూ ఒక పుట్ట నుంచి వస్తున్న దివ్యమైన వెలుగును చూసి అక్కడ ఉన్న మట్టి మొత్తం తొలగించి విగ్రహంపై ఉన్న మట్టిని కూడా మొత్తం తీసేసి స్వామివారి విగ్రహంని యథాస్థితిలో తిరిగి ప్రతిష్ఠిస్తారంట. అప్పుడు స్వామివారు పురూరవుడు కలలో కనిపించి, ఇది నా ఉగ్రరూపం, భక్తులు దీనిని తట్టుకోలేరు, కాబట్టి సంవత్సరంలో ఈ ఒక్కరోజు మాత్రమే నా నిజరూప దర్శనం భక్తులకు కల్పించి మిగిలిన అన్ని రోజులు నన్ను చందనంతో పూత వేయండి అని చెప్తారంట. అలా చెప్పిన మరుసటి రోజే స్వామివారికి చందనోత్సవంతో పాటు బ్రహ్మోత్సవాలు జరిపిస్తారంట. ఆ రోజు పగటిపూట స్వామివారి నిజరూప దర్శనం, అలాగే రాత్రి నుంచి చందనం పూతతో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవం మనకి వైశాఖ శుద్ధ తృతీయ రోజున జరుగుతుంది. దీనినే మనం అక్షయ తృతీయ అని కూడా పిలుచుకుంటాం. ఆ రోజు స్వామివారి నిజరూప దృష్టి
పడటం వలన సింహాచలం ప్రాంతం అంతటా చాలా వేడిగా ఉంటుందంటారు. విన్నారు కదండి, ఇదే మనకి ఈ ఉత్సవం వెనుక ఉన్న రహస్యం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టెంపుల్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.